మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కోరుకున్న కోరికలు తీరడంతో రాజన్నకు కోడెమొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇలా భారతదేశంలో మరే ఆలయంలో కూడా కోడెమొక్కు ఆచారం లేదు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయంలో కోడెమొక్కులు చెల్లించడానికి 10 గంటల సమయం పడుతోంది. మరింత సమాచారాన్ని వేములవాడ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల రాజరాజేశ్వర స్వామి యొక్క దర్శనంతో పాటుగా కూడా కోడెమొక్కులకు అత్యంత విలువ ఉంటుంది. భక్తులు ఇటు యవ్వనం లోపల ఉన్నటువంటి కోడెలను రాజన్నకు సమర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఇటు కోడెమొక్కులు చెల్లించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. అదేవిధంగా తమ కోరిన కోరికలు నెరవేరితే కోడెమొక్కులు చెల్లించుకుంటా అని చెప్పి అంటూ ఉంటారు. కోడెమొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఈరోజు శివరాత్రి రోజు కోడెమొక్కులు చెల్లిస్తే ఎన్నో జన్మల పుణ్యంగా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం నాకు ఒక భక్తుడు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆ కోడెమొక్కులు ఎందుకు చెల్లించుకుంటున్నారు? మేము బాల్కొండ మెండోరా గ్రామం, అది మెండోర్ నుంచి వచ్చినాము. ప్రతి ఏడు కోడెమొక్కు చెల్లించుకుంటే మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి కోడెమొక్కు చెల్లించుకోవడానికి వస్తాం. ఎంతసేపు పట్టింది మీకు అంటే కోడె టికెట్ తీసుకొని లైన్లో వచ్చి తీసుకోవడానికి? దాదాపు 10 గంటల పైన పట్టింది. 10 గంటలు పట్టిందా? రాత్రి నిలబడ్డాము. ఆయన ఎంతసేపు స్వామి సన్నిధానాలు ఉంటే అంతా మాకు భక్తి ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాం. అంతే. స్వామివారికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోడెమొక్కులు మెండోరాకి వెళ్ళి మెండోరా నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చారా? ఎంతసేపు నిల్చున్నారు? 10 గంటలు పట్టింది. 10 గంటలు పట్టింది. అంటే ఇప్పుడు మళ్ళీ కోడెమొక్కులు చెల్లించుకున్న తర్వాత మళ్ళా రాజరాజేశ్వర స్వామి దర్శనానికి మళ్ళీ నిల్చుంటారు. ఇప్పుడే ఆల్రెడీ దర్శనం బట్టి అయిపోయింది. దర్శనం అయిపోయినాకనే కోడెమొక్కులు చెల్లించుకుంటారు. అంటే ఎందుకు మరి అంటే ఈ శివరాత్రి రోజు కోడెమొక్కులు? శివరాత్రి రోజు మాకు ఆనవాతి, మా ఇంటి దైవం అన్నమాట. ఇది ముఖ్యంగా అయితే కోడెమొక్కులు చెల్లించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు. తమ కోరిన కోరికలు ఇటు తీరితే కోడెమొక్కులు చెల్లించుకోవడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అంబర్పేట నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి రోజు ఇది దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారికి దర్శనం చేసుకుంటే మాకు మా ఇంటి వెలువెలుపు కాబట్టి ఇది మాకు ఒక నమ్మకము. దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి. గవర్నమెంట్ దృష్టిలో చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ ఇది వచ్చే గవర్నమెంట్ ఏదున్నా కానీ ఇప్పుడు ఉన్న సమస్యలు భక్తులు పెరుగుతారు, ఎవరి ఇయర్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ పెంచాలి. వచ్చే భక్తులకు కనీసము క్యూ లైన్లో ఉంటే ఒక మినిమం వాటర్ ప్రొవిజన్ అన్న ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి మనకు దక్షిణ తెలంగాణ, దక్షిణ కాశీ వెలుగొందిన వేములవాడలో ఫెసిలిటీస్ పెంచాలని మేము గవర్నమెంట్ని. కోడెమొక్కు అయిపోయింది, దర్శనం అయింది, సంతోషం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు రాజరాజేశ్వర స్వామి దర్శనంతో పాటుగా కూడా కోడెమొక్కులు చెల్లించుకుంటే ఇటు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అంటే రాజరాజేశ్వర స్వామిని కోరికలు కోరుకొని మేము కోడెమొక్కులు చెల్లించుకుంటామని చెప్పి భక్తులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది కూడా రైతులు ఇటు రాజన్నకు యవ్వనం లోపల ఉన్నటువంటి కోడలను విరాళాలుగా ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇటు భారతదేశం లోపల ఎక్కడ లేని విధంగా కోడెమొక్కులకు అత్యంత ఇటు సాంప్రదాయంగా అయితే వేములవాడ చెప్పుకోవచ్చు. అంటే దేశం లోపల ఎక్కడా ఉండదు, ఏ శివాలయం లోపల లేని విధంగా అయితే ఇటు వేములవాడ రాజన్న ఆలయం లోపలనే కోడెమొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తమ కోరిన కోరికలు తీరుస్తే అయితే కోడెమొక్కులు అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నుంచి వచ్చినావా? ఎన్ని గంటలు నిల్చున్నావు? పొద్దుగల సంది. ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు కోడెమొక్కులు చెల్లించుకుంటున్నావు కదా? నిర్మల్ డిస్టిక్. ఇది ముఖ్యంగా అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు ఆదిలాబాదు, నిజామాబాదు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. తమ కోరిన కోరికలు తీర్చడంతో అయితే రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకుంటారు. అంటే ఈరోజు శివరాత్రి రోజు రాజన్న దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కోడెమొక్కులు చెల్లించుకుంటే కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం లోపల కూడా ఈ సాంప్రదాయం ఎక్కడ కూడా ఉండదు. కోడెమొక్కుల సాంప్రదాయం అనేటువంటిది ఈ వేములవాడ
రాజన్న క్షేత్రం లోపలనే ఉంటుంది. కావున అంటే కోరిన కోరికలు తీర్చుకుంటే అయితే మేము కోడెను మొక్కుకుంటారు. కోడెను మొక్కుకున్న తర్వాత కోరికలు తీర్చుకోవడంతో అయితే ఇక్కడ రాజన్నకు కోడెను కట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు శివరాత్రి కావడంతో అయితే ఇటు రాజన్న దర్శించుకోవడం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అదేవిధంగా కోడె మొక్కులు చెల్లించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కోడె మొక్కులను చెల్లించుకోవడానికి అయితే నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు 10 గంటలు సమయం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వేములవాడ.